ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీ ఐశ్వర్య యోగం శ్రీ లలితాపరాభతారిక అమ్మవారి యొక్క 53వ నామం గురించి, ఆ నామ మహిమ, ఆ నామాన్ని పఠించడం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని గురించి తెలియజేస్తున్నాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగం 53వ నామం, లలితాపరాభతారిక యొక్క 53వ నామ మహిమ ఫలితం గురించి తెలుసుకుందాం. ఓం శివాయై నమః. ఓం శివాయై నమః. ఓం శివాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం శివాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం శివాయై నమః. ఇలాగ 53వ నామం చాలా మహిమ కలది. ఇంత అని వర్ణించడానికి వీలు కానటువంటి ఉపకారం లోకానికి చేస్తుంది. ఇంత అని చెప్పలేం. అనుక అమ్మవారిని శివ అని పిలుస్తారు. ఎంతో ఉపకారం చేస్తుందో అది మనం చెప్పలేం ఇంత అని. అలాగ చేస్తుంది కాబట్టి ఆవిడ్ని శివ అని పిలుస్తారు. ఆవిడ్ని సమస్త లోకాలను తన వశం చేసుకుని పాలించడం వల్ల కూడా శివ అని పిలువబడుతుంది. మొత్తం సమస్త లోకాలని కూడా తాను పరిపాలించేటువంటి అమ్మ జగన్మాత. ఈ జగత్తు మొత్తాన్ని పరిపాలించేటువంటి అమ్మ కాబట్టి ఆవిడ్ని శివ అని కూడా పిలువబడుతుంది ఆ జగదంబని. శివ శబ్దానికి మహా అద్భుత కాంతి అని కూడా అర్థం ఉంది. తన సంకల్పంతో లేక కోరికతో లోకాలను సృష్టించే ఇచ్ఛాస్వరూపిణి కాబట్టి అమ్మవారిని కూడా శివ అంటారు. పుట్టడం, పెరగడం, నశించడం ఇలాంటి లక్షణాలు ఉంటే శవం అని, లేకపోతే శివం అని చెప్పేసి ఈ మూడు లేని కారణం వల్ల అమ్మవారిని శివ అని పిలుస్తారు అని చెప్పేసి శివపురాణం పేర్కొంటుంది. మనిషికి పుట్టడం ఉంది, పెరగడం ఉంది, తర్వాత నశించడం ఉంది. అందుకని ఆ నశించిపోయినప్పుడు ఈ మానవ శరీరాన్ని శవం అంటారు. ఇవేమీ లేనటువంటి తల్లి కాబట్టి ఆవిడని శివ అంటారు. ఇలాంటి వాటి అన్నిటికీ కూడా అతీతంగా ఉంటుంది కాబట్టి ఆ తల్లి, ఆ జగన్మాతని, ఆ అమ్మవారిని శివ అని చెప్పేసి పుట్టడం ఉండదు, పెరగడం ఉండదు, నశించడం ఉండదు, ఈ లక్షణాలు ఏమీ కూడా ఉండవు కాబట్టి ఆవిడని శివ అని చెప్పేసి పిలుస్తారని చెప్పేసి మనకి శివపురాణం మనకి తెలియజేస్తుంది. జీవులకు నిత్యం ఏవో వ్యగ్రతలు, దుఃఖాలు, నిత్య కర్మలో ఉండడం వల్ల మనశ్శాంతి ఉండదు. వాళ్ళందరూ కూడా ఈ తల్లి దగ్గరికి చేరి హాయిగా విశ్రాంతి తీసుకుని మానసిక ప్రశాంతతను పొందుతుంటారు కనుక ఈ తల్లిని శివగా కూడా పిలుస్తారు. మనం ప్రతినిత్యం కూడా అనేక సమస్యలతో సతమతమవుతూ ఉంటాం. మనశ్శాంతి ఉండదు మనకి. మనం ఆ తల్లిని ప్రార్థించినట్లయితే, ఆ తల్లి దగ్గర విశ్రాంతి తీసుకున్నట్లయితే ఆవిడ మనకి మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. అందుకని ఆ తల్లిని శివగా మనం పిలుస్తాం. ఈ శివ శబ్దానికి మంగళం అని కూడా అర్థం ఉంది. అమ్మవారు సకల మంగళ గుణాలకు నిలయం. అసలు ఆ తల్లికి మరో పేరు సర్వమంగళ. అసలు అమ్మవారికి ఇంకో పేరేంటంటే సర్వమంగళం. అమ్మవారి పాణిగ్రహణం వల్ల శివుడు జగదీశ్వరుడు అయ్యాడని, అదే లేకపోతే ఆయనకు జగదీశ్వరత్వం లభించదని శంకరాచార్యుల వారు దేవి అపరాధ క్షమార్పణ స్తోత్రంలో అంటారు. ఈ శివపాణి గ్రహణ మాత్రాన రుద్రుడు శివుడయ్యాడు కనుక ఆమెను శివ అంటారని మంత్రశాస్త్రాలు పేర్కొంటున్నాయి. జాతి
కుల మత లింగభేదం లేకుండా అందరికీ శుభం కలిగించే తల్లి కాబట్టి ఆవిడ ఆ అమ్మవారిని శివ అంటారు. లింగభేదం లేదు, జాతి కుల మత లింగభేదం ఏమీ లేదు కాబట్టి ఆ తల్లిని మనం శివ అని చెప్పేసి పిలుస్తాం. ఈ తల్లిని కనుక మనం ఈ నామంతో ఇలాగ కొలిచినట్లయితే ఇంట్లో అమంగళాలు ఉండవు. అలాగే ఇంట్లో కనుక అమంగళాలు కానీ నష్టాలు కానీ బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మంగళవారం నాడు 108 సార్లు చెప్పిస్తే అకాల మరణాలు కానీ రోగాలు కానీ దొంగతనాల వంటి అమంగళాలు కానీ పోయి ఇంటిలపాది కూడా సుఖాలు పొందుతారు. 108 సార్లు మంగళవారం ఈ అమ్మవారి శివనామాన్ని పఠించినట్లయితే ఆ ఇంట్లో అమంగళం ఏది ఉండదు, రోగాలు ఉండవు, దొంగల భయం ఉండదు. మోక్షం కావాలనుకున్నటువంటి వాళ్ళు నిత్యం యథాశక్తిగా పారాయణ చేయడం, అలాగే భార్యాభర్తల మధ్య అనుకూల దాంపత్యానికి నిత్యం 18 సార్లు ఈ మంత్రాలను జపించాలి. అలాగే వాయుపత్ని పేరు కూడా శివ, అమ్మవారు ఆ దేవి రూపంలో కూడా ఉంది కనుక ఊపిరికి సంబంధించినటువంటి రోగాలు ఉన్నవారు వాయు రూపంలో ఉంటుంది అమ్మ. అందుకనే వాయు రూపంలో ఉన్నటువంటి అమ్మవారికి కూడా శివ పేరు కాబట్టి ఆ ఊపిరికి సంబంధించినటువంటి వ్యాధులు ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళు రోజు 54 సార్లు ఈ మంత్రాన్ని కనుక జపించినట్లయితే వాళ్ళు ఆ ఊపిరి సమస్య నుంచి బయటపడతారు. ఇది అమ్మవారి యొక్క 53వ నామం. ఓం శివాయై నమః. ఓం శివాయై నమః. మనకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించి మనం ఆ అమ్మ యొక్క కరుణా కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రలో ఉండి అలాగే మీరు మీ పిల్లల చేత చక్కగా ఈ నామాన్ని ప్రార్థన చేయించి ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాగ వెంకట ప్రభాకర్.